ఈరోజు మహాభారతంలో ద్రౌపది సప్త గంధర్వుల యొక్క శాపం గురించి తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, పాండవులు వనవాస సమయంలో ఒకసారి హిమాలయాల దగ్గరైతే నివసిస్తూ ఉంటారు. ఆ ప్రాంతం గంగానది ఉపనదులతో కలిసిన చోట అపూర్వమైన ప్రకృతి సౌందర్యం కలిసి ఉంటుంది. ఉదయం సమయంలో పక్షుల యొక్క కిలకిల రాగాలు, గాలి లోతుల్లో చల్లదనం ఉంటుంది. అప్పుడు ద్రౌపది ఒకరోజు నదీ ఒడ్డున స్నానం చేయడానికని వెళుతుంది. ఆమె ఒంటరిగా వెళ్ళడం వలన పరిసర ప్రాంతాలలో చాలా నిశ్శబ్దంగా అయితే ఉంటుంది. ఆమె స్నానం చేసే సమయంలో ఆకాశం నుండి 7 మంది గంధర్వులు విహరిస్తూ వస్తూ ఉంటారు. వచ్చి ఆమె స్నానం చేస్తున్నటువంటి ప్రదేశంలో అయితే నిలబడతారు. గంధర్వులు సాధారణంగానే గీతం, సౌందర్యాలకు, ఆడంబరాలకు ప్రియులు. స్నానం చేస్తున్నటువంటి ద్రౌపది రూపాన్ని చూసిన వెంటనే వారికి మోహమైతే కలిగింది. ఆమె గంగాజలంలో స్నానం చేస్తున్నప్పుడు వెలిగే చంద్రకాంతిలా మెరుస్తూ కనిపించింది వారికి. గంధర్వులు ఒకరితో ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఇంతటి సుందరి మన లోకంలో కూడా లేదు అని అనుకున్నారు వారు. గంధర్వులలో పెద్దవాడు ద్రౌపదిని చూసి ఇలా అన్నాడు: "ఓ సుందరి, నీవు పంచపాండవుల యొక్క భార్యవని మాకు తెలుసు. కానీ మేము గంధర్వులం. నీ సౌందర్యాన్ని నిరాకరించలేము. మా తోడు ఉండి గంధర్వలోక ఆనందాన్ని నీవు పొందు" అని ద్రౌపదితో చెబుతాడు. అప్పుడు ఆ మాటలకి ద్రౌపది భయంతో వణికిపోతుంది. అప్పుడు భయంతో ద్రౌపది గట్టిగా కేకలు వేస్తూ, "అర్జున, భీమ, ఎవరో వచ్చి నన్ను కాపాడండి" అని పిలుస్తుంది. అయితే పాండవులు దూరంగా ఉండడం వలన ఆ కేకలు ఒకరికి మాత్రమే వినిపించాయి. అది భీముడి చెవికి మాత్రమే వినిపించింది. అప్పుడు భీముడి యొక్క రక్తం మరిగింది. చేతితో గదను పట్టుకొని పరిగెడుతూ అక్కడికైతే వచ్చాడు. ద్రౌపది వైపు చూస్తూ, "భయపడకు, నేనున్నాను" అని చెబుతాడు. గంధర్వుల వైపు చూసి కోపంతో కళ్ళు ఎర్రబరుచుకుని చూస్తున్నాడు వారి వైపు. "మీరు మానవ స్త్రీని అవమానపరిస్తే నా కోపాన్ని తట్టుకోలేరు" అని చెబుతాడు భీముడు. ఆ మాటలకి గంధర్వులు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. వారు తమ దివ్య ఖడ్గం, అలాగే మాయలు, ఇల్లు ఉపయోగించారు. ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో కప్పుకునింది. మెరుపులు వడగళ్ల వాన కురుస్తున్నట్లుగా చిత్రశక్తులైతే పనిచేశాయి. ఇది చూసి ద్రౌపది వణుకుతూ ఒక చెట్టు దగ్గరకైతే వెళ్ళి దాక్కునింది. భీముడు మాత్రం ఏమాత్రం భయపడకుండా గదను ఎత్తి శత్రువులపైకైతే విసిరాడు. ఆ గద తగిలి ఒక గంధర్వుడైతే కింద పడి కూలిపోయాడు. మరొక గంధర్వుడిని తన బలంతో ఎత్తి కొట్టాడు భీముడు. గంధర్వుల యొక్క అరుపులు అడవంతా మారుమోగిపోయాయి. వారిలో కొందరు మాయాశక్తితో కనబడకుండా దాక్కున్నారు. కానీ భీముడు గాలి వానలో కూడా వారిని గుర్తించి వారిని కనుగొని కొట్టాడు. వారి యొక్క యుద్ధం గంటల పాటు సాగింది. చెట్లు విరిగిపోయి జంతువులన్నీ భయంతో పారిపోయాయి. చివరికి 7 గంధర్వులలో 6 గంధర్వులను చితకబాది చంపేస్తాడు భీముడు. వారి యొక్క రక్తం ఎర్రటి రక్తమైతే నదీ జలాల్లో పారి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక గంధర్వుడు మాత్రమే మిగిలి ఉంటాడు. అతని కళ్ళల్లో భయం, శరీరంలో వణుకు పుట్టి ద్రౌపది వెనకాల నిలబడి
తన ప్రాణాలను కాపాడుకోవటానికి భీమున్నైతే ప్రార్థిస్తాడు, కాపాడండి, వదిలేయండి అని. భీమ, నీవు మహాశక్తిమంతుడవు, నీ బలం ముందు మేము నిలవలేము అని చెబుతాడు ఆ గంధర్వుడు. నీవు మమ్మల్ని చంపడం వలన నీ ఖ్యాతి పెరగదు, మమ్మల్ని మన్నించి వదిలేయి అని వేడుకుంటాడు ఆ గంధర్వుడు. భీముడు కోపంతో అతన్ని అరుస్తాడు గట్టిగా. మీరు ఒక స్త్రీని అవమానించారు కనుక మీకు క్షమ అనేది ఉండదు అని చెబుతాడు భీముడు. భీముడు ఇలా చెబుతుండగా ద్రౌపది అడ్డుకుంటుంది. భీమ, అతన్ని చంపవద్దు, వదిలేయమని వేడుకుంటున్నాడుగా, వదిలేయి అని చెబుతుంది ద్రౌపది. అప్పుడు భీముడు తన కోపాన్ని తగ్గించుకుంటాడు. గంధర్వుడు వంగి భీముడికైతే నమస్కరించుకుని ఇలా అంటాడు, శక్తి అపారమైనది, కానీ నీ కోపం అపరిమితం. నీవు యుద్ధంలో శత్రువులనైతే జయిస్తావు, కానీ నీ కుటుంబం, నీ వంశం మాత్రం రక్తసిక్తమవుతుంది అని అంటాడు. ఈ శాపం నీ కోపానికి ప్రతిఫలం అవుతుందని చెబుతాడు ఆ గంధర్వుడు. ఇప్పుడు భీముడు అతని యొక్క శాపాన్ని అయితే పట్టించుకోడు. ఇప్పుడు అతను గర్జిస్తూ, నా శక్తికి సవాలు చేసేవారు నాశనం కావడం ఖాయం అని అన్నాడు. అయితే ద్రౌపది మాత్రం ఆలోచనలో పడింది. ఆమె గుండెల్లో అయితే ఒక తెలియని భయం అనేది వేసింది. ఈ శాపం నిజమైతే ఏమవుతుందో అని ఆలోచిస్తుంది ద్రౌపది. గంధర్వుడు అక్కడి నుండి మాయమై ఆకాశంలో అయితే కలిసిపోయాడు. ద్రౌపది మళ్ళీ భీమునికి కృతజ్ఞతలు చెబుతుంది. భీమ, నీవు కానీ లేకుండా ఉంటే నా గౌరవం నాశనమై ఉండేది అని భీముడితో చెబుతుంది. అప్పుడు ఆమె మాటలకు భీముడు ద్రౌపదిని ధైర్యపరుస్తాడు, ఏమీ కాదులే అని. అయితే భీముని మనసులో కూడా ఒకవైపు గంధర్వుడి యొక్క శాపం పట్ల ఎక్కడో ఒక మూల ఆలోచనలు అయితే మొదలయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాండవుల సంతానమంతా ఉపసంతానంతో సహా అందరూ చనిపోయారు. ఆ దుఃఖం పాండవుల గుండెల్లో అయితే మిగిలిపోయింది. అప్పుడు ద్రౌపది అయితే గుర్తు చేసుకుంది, ఇది తప్పకుండా ఆ గంధర్వుడి యొక్క శాపమేనని ఆమె మనసులో అనుకునింది. ఇలా ద్రౌపది సప్త గంధర్వుల సంఘటన భవిష్యత్తు వినాశనానికి ఒక సంకేతంగా నిలిచింది. ఇది స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకు ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.